శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 54 బాలచరితము. వ్యాసమునీంద్ర, బాలగణపతి శుక్లుని ఇంట్లో భుజించి తోటి పిల్లలతో ఆడుకునేందుకు వెళ్ళాడు. జనులు వాళ్ళ ఇళ్లలో భోజనానికి బాలగణపతిని తోడ్కొని పోవడానికి కాశీరాజు ఇంటికి వెళ్ళారు. గణపతి తోటి బాలులతో ఆడుకునేందుకు వెళ్ళి ఉంటాడు, పోయి చూడండి అని కాశీరాజు జనులతో చెప్పాడు. జనంలో కొందరు బాలగణపతి శుక్లుని ఇంట పొడి మెతుకులు తిన్నాడట అని బాలుణ్ణి శుక్లుని నిందించారు. ఉష్ణపక్షి లేత చిగుళ్ళు విడిచి ముళ్ళనే కదా తింటుంది అని కొందరు అవహేళనగా మాట్లాడారు. మన బోటి సంపన్నులను విడిచిపెట్టి కటిక దరిద్రుని ఇంటికి వెళ్లడమేమిటి అని కొందరు విమర్శించారు. అసలే కదన్నమాట, అది కూడా అతి స్వల్పమట, అలాంటి అన్నం ఎలా తిన్నాడు, ఇవే కుర్రచేష్టలంటే అని కొందరు అన్నారు. బాలుడు ఈశ్వరాంశ సంభూతుడని ఎంచి తనతో తీసుకుని వచ్చాడు రాజు. అంతా అతని భ్రమ. ఆ బాలుడే గాని నిజంగా దేవుడైతే ఏది అందరినీ సమానంగా సంతోషపెట్టమనండి అని కొందరు కఠినంగా మాట్లాడారు. పురజనుల్లో కొందరు వివేకవంతులు గణపతిని వెతుకుతూ వెళ్లారు. కొందరు దారిలో తారసిల్లిన బాటసారుల్ని, ఏమండి మీకు ఎక్కడైనా బాలగణపతి కనబడ్డాడా అని అడుగుతూ వచ్చారు. వినాయకునిపై భక్తి కలవాళ్లు సరాసరి శుక్లుని ఇంటికి వెళ్లారు. శుక్లుని ఇంటి అరుగు మీద పండుకున్న బాలగణపతిని లేపి, బాబులే, వండిన పదార్థాలన్నీ పాడైపోతున్నాయి, నీకోసం ఊరంతా కోలాహలంతో నిండిపోయింది. బిచ్చమెత్తుకుని బతికే శుక్లునింటికి ఎవరూ వెళ్లరు, వాడి ఇంట ఎవరూ పచ్చి మంచినీళ్లు కూడా తాగరు. అలాంటి కటిక దరిద్రుని ఇంటిలో కశ్యప మహర్షి పుత్రుడివైన నీవు కదన్నమెల్లా తినావయ్యా అని బాలుణ్ణి అడిగారు. అప్పుడు వినాయకుడు, పురజన్లారా, అతడు దరిద్రుడా లేక ధనవంతుడా, అతడు పెట్టింది పాచిపోయిన అన్నమా లేక పరమాన్నమా అని కాదు ప్రశ్న. అతడు పెట్టినవి పొడి మెతుకులే కావచ్చు, కానీ అతడు అత్యంత భక్తితో పెట్టాడు. నేను ఇష్టపడి తిన్నాను, నా కడుపు నిండిపోయింది, నేను ఇక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా కదలలేను అని బదులు చెప్పాడు బాలగణపతి. చూడు నాయనా, నగరం అంతా నీ కోసం కాచుకుని కూర్చుంది, ఇప్పుడేం చెయ్యాలో నువ్వే చెప్పు అని గణపతిని అడిగారు. సర్వజనుల శ్రేయస్సును కోరే వినాయకుడు ఘటాకాశం వలె ఒకే సూర్యుడు అనేక జలకుంభములలో వేర్వేరుగా ప్రతిబింబించినట్లు నగరవాసుల ఇంటింట్లోనూ క్రీడాసక్తులై వెలుగుతూ వచ్చాడు. కొందరిళ్లలో మెట్లపై ఆడాడు, కొందరిళ్లలో ఊయలు ఊగాడు, కొందరిళ్లలో పక్కపై పండుకున్నాడు, కొందరు మిద్దెలపై పిల్లలతో కూడి భోజనం చేశాడు, కొందరిళ్లలో అభ్యంగన స్నానం చేశాడు, ఇంకొందరిళ్లలో కాళ్ళు కడుక్కున్నాడు, కొందరిళ్లలో స్నానం చేశాడు, కొందరు బాల వినాయకుని భక్తితో పూజించారు, కొందరు నానా పరిమళోపేత సుగంధ ద్రవ్యాలతోనూ కస్తూరి చందనాదులతోనూ పూజించారు. ఇలా గృహిణులు, పిల్లలు, పెద్దలు, సేవకులు ఎవరికి తోచిన విధానాన వారు బాలగణపతిని పూజించారు. కొందరు దివ్య కథలు విన్నారు, కొందరు పారాయణ చేస్తున్న విష్ణు కథలు విన్నారు. ఎవరు ఎలా కోరితే అలాగే నడుస్తూ అందరినీ సంతుష్టిపరిచాడు. కల్పవృక్షం, కామధేనువు, చింతామణి వలె ఎవరు ఏమిటి కోరితే వాటిని తీరుస్తూ దీననాథుడు అన్న నామం సార్థకం చేశాడు. ప్రతి ఇంట దేవదుందుబులు మోగాయి, పుష్పవృష్టి కురిసింది. ఈ విషయాలు విన్న కాశీరాజు ఆశ్చర్యపోయాడు. ఈ బాలుడు నా సన్నిధిలోనే ఉన్నాడు కదా, అందరిళ్లలోనూ అందరి చేత పూజింపబడుతూ ఎలా ఉన్నాడు, అంతా అయోమయంగా ఉంది అని ఆలోచనలో పడ్డాడు. అంతలో రాజును కలుసుకున్న జనులు, పిల్లవానితో మీరు కూడా భోజనం చేశారు కదా అని అన్నారు. రాజు నవ్వుకుని, సరే పదండి, నేను వచ్చి చూస్తాను అని చెప్పి బయలుదేరాడు. రాజు చూసిన ప్రతి ఇంట కాశీరాజు, బాలగణపతి ఇద్దరూ కలిసి భోజనం చేసినట్లే జనులు చెబుతున్నారు. ఆ సమయానికి మునిసత్తములకు సనకసనందులు స్నానాలు చేసి వచ్చారు. మధ్యాహ్న భోజనం కొరకు వాళ్ళు ఇంటింటికి తిరిగారు. ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంట్లో వినాయక సంబంధమైన ఉత్సవమే కనబడింది. ఒక చోట వాళ్ళు భోజనం చేస్తున్న వినాయకుడిని చూశారు, వేరొక చోట జపం చేస్తున్నట్టు కనబడ్డాడు, ఇంకొక చోట పుస్తక పఠనం చేస్తున్నట్టు, మరో చోట నిద్రిస్తున్నట్టు, ఇలా వివిధ రీతుల్లో కనబడ్డాడు. అప్పుడు మునులిద్దరూ ఏ ఇల్లు చూసినా అది భోజనానికి అనుకూలంగానూ శుభ్రంగానూ కానరావటం లేదు అని తర్కించుకుంటూ తలలు వేల వేసుకుని అన్నార్తులై నగరం వెలుపలికి వచ్చారు.
అక్కడ కూడా వాళ్ళు వినాయకమూర్తినే చూశారు. ముని పుంగవులు కండ్లు మూసుకున్నా కండ్లు తెరిచినా వాళ్లకు వినాయకమూర్తియే కనబడుతున్నాడు. దిక్కుల్లోనూ విదిక్కుల్లోనూ వినాయకుడే. వాళ్ళు ఏ దేవుని ధ్యానించినా వినాయకుడే వాళ్ళ ఎదుట సాక్షాత్కరిస్తున్నాడు. సర్వ వ్యాపకుడు సర్వస్వరూపుడు అగు వినాయక స్వామి దశబాహువులతో మృగరాజును అధిష్ఠించి సిద్ధి బుద్ధి సమన్వితుడై కిరీటమును కుండలములను ధరించి మేనుకు దివ్యగంధమును పూసుకుని దివ్య దుకూలములు ధరించి నొసట కస్తూరి బొట్టుతో దుష్టులకు దుర్నిరీక్షుడై మునిసత్తములకు కనబడ్డాడు. అప్పటికి వారి భ్రాంతి తొలగిపోయింది. నిత్యుడు అద్వైత స్వరూపుడు సనాతనుడు పరబ్రహ్మ స్వరూపుడు అగు వినాయకుని పరమ భక్తితో స్తుతించి వారికి స్వామి ఏ రూపంలో దర్శనమిచ్చాడో ఆ రూపం గల విగ్రహంను ప్రతిష్ఠించి ప్రాసాదం నిర్మించి స్వామికి వరద గణేశుడు అని నామకరణం చేశారు. దేవతలు దిక్పాలకులు అక్కడికి వచ్చి స్వామిని సేవించారు. ఆ పవిత్ర స్థలంలో స్నానం దానం గణేశ పూజనం వల్ల సర్వ కామ్యాలు సమకూరుతాయి. ఈ ఉత్తమోత్తమైన బాలగణపతి చరిత్రను భక్తి శ్రద్ధలతో విన్నవారికి సర్వత్రా విజయం కలుగుతుంది. ఇది సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మవాక్కు. 54వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 55. బాలగణపతి నరాంతకుని దూతలను క్షమించుట. ముని ఇలా చెప్తున్నారు. ఎవరి తావులకు వారు మరలిపోయాక కాశీరాజు గుర్రం ఎక్కి ఇంటింటికి తిరిగాడు. బాలుడు కనబడినందుకు కలత చెందాడు. ఈ బాలగణపతి నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళడు కదా, ఒంటరిగా భోజనానికి ఎలా వెళ్ళాడు అని ఆలోచిస్తూ బాలుని వెతుకుతూ ప్రతి ఇంటికి వెళ్ళాడు. పురజనుల్లో కొందరు, రాజా, ఆ బాలుడు శుక్లుని ఇంట ఆడుతూ ఉండడం చూసాం అని చెప్పారు. రాజు చప్పున శుక్లుని ఇంటికి వెళ్ళాడు. శుక్లుని ఇంటి దగ్గర వృషారూఢుడై సాక్షాత్తు అపర శంకరుని వలె కనబడిన బాలగణపతిని చూసి పరమ భక్తితో చేతులు జోడించి ప్రణుతులర్పించి ఈతని వాస్తవ రూపం నాకు అవగతం కావటం లేదు అని చింతించాడు. అందుకు కారణం రాజు బాలగణపతిపై పెంచుకున్న మోహం. మాయామోహితుడైన రాజు, బాలక, నన్ను విడిచి నువ్వు ఒంటరిగా ఎక్కడకు భోజనానికి వెళ్ళావు అని బాలగణపతిని ప్రశ్నించగా, బాలగణపతి, అదేమిటి రాజా, అలా అడుగుతున్నావేమిటి? నేనెక్కడ భోంచేస్తే అక్కడ నువ్వు కూడా నా పక్కనే కూర్చుని భోజనం చేశావు కదా అని ప్రత్యుత్తరం ఇచ్చాడు చిరునవ్వు నవ్వుతూ. అప్పుడు రాజు, చిన్నపిల్లవాడువు, చిలిపిగా మాట్లాడకు, తప్పు, అలా అబద్ధాలు ఆడకూడదు. నా మందిరం దాటి బయటకే రాని నేను నీతో కూడా ప్రతి ఇంట భోజనం చేయడం ఏమిటి? అది అవాస్తవం అన్నాడు రాజు. రాజు మాటలు విని పక్కనే ఉన్న జనులు, రాజా, మమ్మల్ని క్షమించు, బాలుడన్నది అక్షరాలా నిజం. అదుగో చూడు, బాలుని పక్కన కూర్చుని నువ్వు భోంచేసి విడిచిన విస్తరి అని చెప్పారు. అంతవరకు రాజుని ఆక్రమించుకొని ఉన్న మాయ పొర తొలగిపోయింది. అతడికి కనువిప్పు కలిగింది. వెంటనే చేతులు జోడించి, విభో విఘ్నేశ్వర, నీ మాయ యోగేశ్వరులను కూడా మాయలో పడేస్తుంది. నువ్వు సర్వస్వరూపుడవు, సర్వ సమ్మానితుడవు. నీటితో కలిసిన నీరు నీరే అయినట్లు వేర్వేరు రూపాల్లో భాషించినా నీవు నీవే అని స్తుతించి వినాయకుణ్ణి పల్లకీపై కూర్చుండబెట్టి రాజభవనానికి నృత్య గీత వాద్యాలతో ఊరేగిస్తూ తోడ్కొని వెళ్ళాడు. రాజు దేవతల మధ్య మదనునిలాగా రాజమందిరంలో వెలుగులతో వెలుగొందుతూ వచ్చాడు వినాయకుడు. ఇటు భార్యతో సహా శుక్లుడు స్వామికి పొడి అన్నం పెట్టినందుకు సిగ్గుపడుతూ, బహుశా స్వామికి పొడి మెతుకులు పెట్టినందుకు కోపం వచ్చి ఉంటుందని చింతిస్తూ పల్లకి వెళ్ళిన వైపు జాలిగా చూస్తూ చేష్టలుడిగి నిలబడిపోయాడు.
శుక్ల దంపతుల భక్తికి, వాళ్ళ ఆదరానికి ఆనందించిన వినాయకుడు వాళ్లకు కుబేరునితో సమానమైన సంపత్తిని కలగజేశాడు. శుక్లుడు వెనుదిరిగి చూడగా అతడికి తన పర్ణ కుటీరం కనబడలేదు. దాని స్థానంలో సిరి సంపదలతో తొలతూగుతున్న ఒక దివ్య సౌధం కనబడింది. ఆ దివ్య మందిరం దాసదాసీ జనంతో నిండి ఉంది. ఆ మందిరం లోపల నుండి ఒక సేవకుడు వచ్చి వినయంగా శుక్లుని చేయి పట్టుకుని లోనికి తీసుకుని వెళ్ళి ఒక పీటపై కూర్చోపెట్టి తలకు సుగంధ తైలం పట్టించి ఒంటికి నలుగు పెట్టి అభ్యంగనం చేయించాడు. తర్వాత బంగారు ఆభరణాలతోనూ పట్టుబట్టలతోనూ అతన్ని అలంకరించారు. అలాగే దాసీజనులు శుక్లుని భార్యకు తలంటి నీళ్లు పోసి ఆమెను స్వర్ణాభరణాలతోనూ పట్టుబట్టలతోనూ అలంకరించారు. ఈ ఆకస్మిక సంపద చూసి దంపతులిద్దరూ ఆశ్చర్యపోయారు. అంత స్వల్పమైన అన్నం పెట్టినందుకు సంతుష్టుడైన స్వామి మనకు అష్టైశ్వర్యాలు కలిగించాడు. స్వామిని భక్తితో గాని, భయంతో గాని, కామంతో గాని, స్నేహభావంతో గాని, కడకు శత్రుభావంతోనైనా ఒక్కసారి స్మరిస్తే చాలు వాళ్లకు సర్వ సంపదలు ప్రసాదిస్తాడు స్వామి అని తలచి శుక్ల దంపతులు స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అనేక విధాలుగా స్తుతించారు. అటు బాలగణపతి పల్లకీపై ఊరేగింపుగా వస్తూ ఉంటే చాలా కాలం నుంచి రహస్యంగా పొంచి ఉన్న సూర్యుడు, చపలుడు అను నరాంతకు దూతలిద్దరూ కాశ్యపేయుని పల్లకీలోనే కడతీర్చడానికి సిద్ధపడ్డారు. వాళ్ళ శౌర్య బలపరాక్రమాలు సాటిలేనివి. వాళ్ళు ఒక్కసారి గర్జిస్తే గాలికి రావి ఆకులు కంపించినట్లు ముల్లోకాలు గజగజా వణికిపోతాయి. వీడే కదా పూర్వం మన రాక్షసరాజులను సంహరించాడు, వీడిని మనం ఉపేక్ష చేయరాదు అని యోచించి దూతలు పిడుగు రూపం ధరించి పెద్ద ధ్వని చేశారు. ఆ ఆశనిపాత ధ్వనికి పల్లకిని మోస్తున్న బోయిలు పల్లకిని అక్కడే దిగవిడిచి ప్రాణాలు చిక్కబట్టుకుని దూరంగా పారిపోయారు. దూతలు పల్లకిని సమీపించగానే వినాయకుడు వాళ్ళని తటాలన పట్టుకుని గిరగిరా తిప్పాడు. వాళ్ళు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైనారు. వాళ్ళ అవస్థ చూసి కరుణార్ద్ర హృదయుడైన వినాయకుడు వాళ్ళిద్దరినీ భూమిపై కుదేశాడు. వాళ్ళు హంతవ్యులైనా చంపకుండా విడిచిపెట్టాడు. దోమను చంపడం పురుషకారం అనిపించుకోదు అని వాళ్లను క్షమించాడు. వాళ్లను ఔరా మీరెవరు, నిజం చెప్పండి అని నిలదీశాడు. వాళ్ళు దీననాథ, నువ్వు మమ్మల్ని రక్షించిన తండ్రివి. జనకశ్చోపనేస్తాచ యస్య కన్యా ప్రయచ్చతి అన్నదాత భయత్రాత పంచైతే పితస్మృత. కన్న తండ్రి, ఉపనయనం చేసినవాడు, కన్యాదాత, అన్నదాత, భయం నుండి రక్షించినవాడు, ఈ ఐదుగురు పంచపితరులు. నీకు కీడు తలపెట్టినా కరుణార్ద్ర హృదయుడవు అగు నువ్వు అభయమిచ్చి మమ్ము రక్షించావు. అందువల్ల నువ్వు మా తండ్రివి. నువ్వు త్రికాల వేదివి, సర్వజ్ఞుడవు. నీతో వైరం పెట్టుకున్న వాళ్ళను నువ్వు ఒక్క చిటికలో అంతం చేయగలవు. ఇలా దూతలు వినాయకునికి విన్నవిస్తూ ఉండగా అక్కడ గుమికూడిన పౌరులు, ఇదేమిటి స్వామి, పాముకు పాలు పోసిన ఆ పాలు విషంగా మారవా అని అడిగారు. వినాయకుడు చిరునవ్వు నవ్వి, పౌరులారా, పూర్వం వీళ్లకు నేను అభయమిచ్చాను, అందుకు వ్యతిరేకంగా నేను ఎలా వర్తించగలను అని తన ఔదార్యంను చూపి కాశీరాజు మందిరానికి చేరుకున్నాడు. కాశీరాజు నానా రూపధరుడగు వినాయకుని లెస్సగా ప్రశంసించాడు. 55వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము 56వ అధ్యాయము నరాంతకుని యుద్ధ సన్నద్ధత. నరాంతకుడు రౌద్రపురంలో రమ్యమైన తన సభామండపంలో మంత్రులతో కలిసి కొలువి తెచ్చి కూర్చున్నాడు. సభామండపం రకరకాల జాతిరత్నాలు తాపడం చేసిన 1000 స్తంభాలతో శోభిల్లుతోంది. మండపం విశాలంగా ఉంది.
సూర్యుడు చపలుడు సభామంటపంలో ప్రవేశించి నరాంతకునకు నమస్కరించి చేతులు కట్టుకొని నిలబడినారు. ఏమి సాధించుకుని వచ్చారు అని దూతలను ప్రశ్నించాడు నరాంతకుడు. దూతలు జరిగిన కథ చెప్పడం మొదలుపెట్టారు. ప్రభు, పురంలో జరిగిన విషయాలన్నీ వివరంగా మనవి చేస్తాం వినండి. మేము వినాయకునకు విఘ్నాలు కలిగించడానికి రహస్యంగా పురంలో ప్రవేశించాము. ముందుగా విఘటుడు దంతుడు బాలరూపం ధరించి వినాయకుని దగ్గరకు వెళ్ళారు. వాళ్ళిద్దరినీ వినాయకుడు గాఢంగా ఆలింగనం చేసుకుని భస్మం చేశాడు. తర్వాత పతంగుడు విధువులుడు వాయురూపం ధరించి బాలుడుగా ఉన్న వినాయకుని ఎగరగొట్టబోయి విఫలమై వినాయకుని చేతిలో అంతమొందారు. తర్వాత పాషాణ రూపం ధరించి ప్రబలుడు ఆ బాలుంచే ముక్కలు చేయబడ్డాడు. పిమ్మట కాముడు క్రోధుడు రాసబదూరం రూపం ధరించి బాలుంచే నిహతులైనారు. అలాగే కుండీయుడు జ్వాలాసురుడు బాల వినాయకుంచే తుదముట్టించబడినారు. మేఘనాథుడు జ్యోతిష్యుని రూపంలో వెళ్ళి ముద్రికాఘాతంతో బాలుని చేతితో నశించాడు. పిదప కూపుడు కందరుడు బాలుని చేతిలో అసువులు బాశారు. బాలుని అంతం చేయడానికి వెళ్ళిన రాక్షస యోధులందరూ యమపురికి చేరుకున్నారు. ఒక్కడు కూడా తిరిగి రాలేదు. రాజా, ఇంకో విశేషం చెప్తాను విను. బాలగణపతి శుక్లుడనే దరిద్రుని ఇంట పొడి మెతుకులు తిని అతని భక్తికి మెచ్చి ఆ నిరుపేదకు కుబేర్నంత సంపద కలిగించాడు. తన మాయ చేత నగరంలో సర్వత్రా నిండి నగరవాసుల ఇండ్లలో కాశీరాజుతో సహా భోజనం చేశాడు. అజ్ఞానం మోహం ఆవహించిన కాశీరాజునకు తన శక్తి చేత 3 లోకాలకు వ్యాపించిన వినాయకుని బాలచేష్టలు అర్థం కాలేదు. మేము మెరుపు రూపం ధరించి బాలుని సమీపించాము. అతడు మమ్మల్ని తన పిడికిల్లో బంధించాడు. మేము ఉక్కిరిబిక్కిరయ్యాము. మాపై జాలి తలచి ఆ దయాళుడు మమ్మల్ని చంపకుండా విడిచిపెట్టాడు. ప్రభు, అంతటి శక్తిగల వారిని గురించి మేమెక్కడా వినలేదు. అటువంటి వాణ్ణి మేమెక్కడా చూడనూ లేదు. ఈ విషయాలన్నీ నీకు క్షుణ్ణంగా విన్నవించాము. బాగా ఆలోచించి ఏది నీకు హితమో అది చెయ్యి. అయితే ఒక్క విషయం నొక్కి నొక్కి చెబుతున్నాం. అంతటి శక్తి సంపన్నుడు 3 లోకాల్లో కానరాడు. ఈ విధంగా దూతలు జరిగింది జరిగినట్లు పూసగుచ్చినట్లు వివరించారు. నరాంతకునికి ఒళ్ళు మండిపోయింది. వాడి రక్తం కుతుకుతా ఉడికిపోయింది. వాడి ముఖం మండిపోయింది. నిప్పులు కక్కుతూ బుసలు కొడుతూ, ఔరా, ఆశ్చర్యంగా ఉందే, నేను కాలరూపుణ్ణి. నేనుండగా ఆ బాలునికి స్థానం ఎక్కడుంది? చంద్రుడు కనబడినప్పుడే మినుగురు పురుగులు మెరుస్తుంది. సూర్యుడు కానరానప్పుడే కదా చంద్రుడు ప్రకాశిస్తాడు. నేను సర్వతేజోమయుణ్ణి, సర్వశక్తి సంపన్నుడనే అని సింహగర్జన చేసి కాశీరాజు బాలుడు ఇద్దరును దివంగతులు కానున్నారని తెలుసుకోండి. ఎక్కడ దైత్యులు అంతమొందించబడ్డారో అక్కడకు నేను వెళతాను అని మేఘగర్జన చేశాడు. వాడి గర్జనకు దశదిశలు దద్దరిల్లాయి. భూమి కంపించింది. యుద్ధ సన్నద్ధులు కండి అని అమాత్యులను ఆజ్ఞాపించాడు. సేనలను మోహరించాడు. కాశీనగరంపై దండెత్తడానికి అందరూ సిద్ధం కావాలని శాసించాడు. సేనలు యుద్ధ సన్నద్ధమై నిలబడినాయి. చతురంగ బలోపేతమైన దైత్య సేనలు అన్ని దిక్కులకు వ్యాపించాయి. అసురుని సేవల సాంద్రతకు సూర్యుడు కనబడలేదు. పదాతులు సింధూర వర్ణం గల శిరస్త్రాణాలు ధరించారు. మెడలో గంటలు గణగణ మోగిస్తూ లెక్కలేనన్ని మధుటేనుగులు ఘీంకరిస్తూ ముందుకు సాగాయి. కొందరు సైనికులు చిరకత్తులు డాలులు ధరించి, మరికొందరు నానాధాతు విరాజితులైన కొండలను చేతుల్లో ధరించారు. కొందరు త్రిశూలాలు, కొందరు విల్లంబులు ధరించి, ఇలా నానా విధములైన ఆయుధాలు ధరించి దైత్యసేనలు భూమి దద్దరిల్లేలా అడుగులు వేస్తూ ఆకాశం ప్రతిధ్వనించేలా నినదిస్తూ మహాట్టహాసంగా ముందుకు సాగాయి. నరాంతకుడు బంగారపు టాకులు గల రథ చక్రాలతో ధ్వజ పతాకాలతో శోభాయమానంగా ఉన్న సువర్ణ రథాన్ని ఎక్కి చక్కని ఆభరణాలతో అలంకరించుకుని, వేళ్లకు వజ్రపుటుంగరాలు పెట్టుకుని, చెవులకు రత్నకుండలాలు ధరించి,
సింహనాదం చేశాడు. వాడు పెట్టిన పెడబొబ్బకు హడలిపోయి దేవతలు తలదాచుకునేందుకు కొండ గుహల్లోకి పారిపోయారు. నరాంతకుడు కాశీనగరంపైకి దండయాత్రకు బయలుదేరాడు. 56వ అధ్యాయం సమాప్తం.